అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విత్ ఇన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మా కిచెన్లో చేసిన చిన్న చిన్న మార్పులనైతే మీతో పంచుకోబోతున్నాను. చాలా రోజులుగా అయితే కిచెన్ని కొంచెం మెర్జ్ అయిపోయింది. నీట్గా క్లీన్ చేసుకోవాలని సర్దుకుందాము, మసాలా డబ్బాలన్నీ ఒకే చోట అమర్చుకుందాం అనేసి నేను నిన్నైతే స్టార్ట్ చేశాను. ఈలోపు మంత్లీ క్లీనింగ్ కింద ఎట్లాగూ పూజ సామాను కూడా నిన్నే శుభ్రం చేసేసాను. దేవుడి పటాలు అవైతే నిన్న ఈవినింగే తుడిచేసి బొట్లయితే పెట్టుకున్నా. పూజ సామాను కడిగాను కానీ బొట్లయితే పెట్టుకోలేదు. సో నేను ఇది మండే షూట్ చేసిన వ్లాగ్ అండి ఇది. సో దేవుడు మాది ప్రమిదలకైతే బొట్లు పెట్టుకుంటున్నాను. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళి నాకైతే ప్రశాంతంగా చేసుకుంటున్నాను. అంత ఉదయాన్నే అయితే ఏం చేయను. సో ఈలోపు ఇంకా ఒత్తులు అయితే అయిపోయినాయి. నా దగ్గర పత్తి ఉంది. సో వాటితో అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఒత్తులు తయారు చేసుకుంటున్నాను. ఇది పత్తి మా ఇంటి దగ్గర చెట్టుకు కాసింది. లాస్ట్ టైము అదే స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయిన తర్వాత గడపకు పూజ ఇచ్చాను. ఉదయమే చేయాల్సింది, ఇంకా లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా పూజ అంతా అయిపోయినాకనే నేను ఇంకా గడప దగ్గరకు వచ్చి పూజించుకొని గడప దగ్గర కూడా బొట్లు అవి పెట్టుకుంటున్నా. అందులో మాకు 3 రోజుల నుంచి నైట్ టైం ఫుల్ వర్షాలు పడుతున్నాయి. పగలంతా బాగుంటుంది కానీ నైట్ అయితే వర్షాలు పడుతున్నాయి. సో ఉదయం 7 వరకు కూడా పడింది. ఇంకా బయట వాకిళ్ళు ముగ్గు ఏం వేయలేదు. సో ఇంక ఇక్కడైతే వేసుకుందామని అయితే శుభ్రం చేసుకుంటున్నా. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. కిచెన్లో గ్యాస్ స్టవ్ అన్నీ కడిగేసాను. ఇది బియ్యం పిండితో నేను ముగ్గుదాకా తయారు చేశాను. అంటే బియ్యం మిక్సీకి బట్టి మామూలుగా అందరూ తెలిసింది కదా, వాటర్ వేసి ముగ్గులాగా వేస్తాను. మామూలుగా పిండితో వేసి ఏంటంటే అది గాలికి ఎగిరిపోవడము అట్లా ఇటు స్టవ్ మీద కదా ఉండదు. ఇట్లా తడిపిండితో వేస్తే బాగా అందంగా కనిపిస్తుంది, ప్లస్ ఎక్కువసేపు కూడా ఉంటుందని అయితే నేను బియ్యం పిండి తీసుకున్నాను. ఇది అమ్మ వాళ్ళు తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు నాకు అన్నపూర్ణేశ్వరిని అమ్మవారిని తెచ్చిచ్చారు. సో నేను అమ్మవారిని అయితే కిచెన్లో ఒక ప్లేస్లో అయితే ప్లేస్ చేసుకున్నాను. ఇంకా ఇది నా బుజ్జు రోల్ని కూడా ప్లేస్ చేశాను. మిగిలినవన్నీ పైన పెట్టేసుకున్నానండి. అవి సంక్రాంతి పండగకి మాత్రమే క్లీనింగ్ చేస్తా, అవసరమైనవి తీసుకొని కడుక్కుంటూ ఉంటాను. ఇవైతే రెగ్యులర్గా వాడుకునేవైతే ఇప్పుడు మన పప్పులు మసాలాలు అన్నీ అయితే ర్యాక్లో పెట్టుకుంటాను. క్యారేజ్ బాక్సులు అవి. అమ్మవారికి పూజ చేశాను. సాంబ్రాన్ని అయితే వెలిగించి అక్కడ పెట్టేశాను. ఇది రోజులు చిన్న చిన్నవి ఏమైనా పొడులు ఉంటే దాంట్లో దంచుకుంటాను. పిల్లలకి ఉదయం లంచ్ పెట్టేసా కదా, మిగిలినవి ఉంటే ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఇది మా ఆయిల్ డబ్బా. ఈ చిన్న చిన్న బాక్సులు అయితే నేను డీమార్ట్లో కొనుక్కున్నాను. 100కి 4 ఇచ్చారు. చిన్నవి బాగా బుజ్జిగా బాగున్నాయని తీసుకున్నాను. వర్షం పడానని చెప్పింది కదండి, బయట క్లైమేట్ చూడండి చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇది కిచిడికాయ చెట్టు. దాంతో పులిహోర చేస్తే కాయలతో భలే ఉంటుంది. అయిపోయినాక ఇంక నేను కూర్చొని ప్రశాంతంగా జడ అయితే వేసుకుంటున్నాను. మధ్యాహ్నం మా వరకు అయితే లంచ్ చేయాలి. సో నేను మునగాకు అయితే కోస్తున్నా. చెట్టు మొన్న కొట్టేసాం కదా, ఇగుర్లు బాగా పెట్టాయి. అందులో వర్షానికి అంతా దుమ్ము గిమ్ము బాగా ఫ్రెష్గా నీట్గా లేతాకండి బాగుంది. పిల్లలకైతే ఉదయాన్నే వెజ్ పులావ్ పెట్టేశాను. సో ఇంకా అదంతగా ఇప్పుడు ఎవరు ఇంకా ఆయన తినరు, నేను తినను అనేసి మా కోసం అయితే మునగాకు ఫ్రై చేసి పచ్చడి అయితే చేసుకుంటున్నాను. మునగాకు అయితే బాగా కాసింది. కొద్దిగా వస్తున్నాను, మళ్ళీ సరిపోద్ది, నెక్స్ట్ టైంకి ఇంకొకసారికి వస్తుంది. మునగాకు చెట్లు బాగా ఈజీగా పెరిగిపోతాయండి. మేము హెల్త్ ప్రాబ్లమ్స్కి మునగాకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఆకు కోసమే ఆ చెట్టుని అయితే పెంచుకున్నాను. సో ఇంక ఇక్కడ బయట కింద అయితే ప్రశాంతంగా కూర్చున్నా. బాగా వెళ్తురుంది, గాలి కూడా చల్లగా వస్తుంది. సో అక్కడ కూర్చొని అయితే కింద కూర్చొని ఆకంతా చేసుకుంటున్నా. మునగాకు చేసేయడం అయితే అయిపోయింది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. మునగాకు ఫ్రైలోకి ఆనియన్స్ కట్ చేస్తాను. లేత 5 మినిట్స్లో క్విక్గా అయిపోద్ది. పెద్ద టెన్షన్ ఏముండదు, ప్రాసెస్ కూడా ఏమి ఎక్కువ ఉండదు. నేను కుకింగ్ చేసే వీడియో షూట్ చేయాలి అంటే నా దగ్గర ట్రైపాడ్ లేదా, అందుకని నేను అక్కడ ప్లేస్ చేసుకొని అయితే తీస్తున్నాను వీడియోస్.
అటు పక్కన అయితే ప్లేట్లు పెట్టేవి అది స్టాండ్ అయితే అటు సైడ్ బిగించుకున్నా. కడిగినవి అయితే అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా నేను సర్దుకోవాలి. ప్రస్తుతం ముందు వంట చేసేస్తే తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇది ఐరన్ ప్యాన్ అండి. ఇది నేను ఏ ఫ్రైలు అయినా దీంట్లోనే చేస్తాను. కాకపోతే చేసిన వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి, లేకుంటే ఫుడ్ ఐరన్ది కదా పాడైపోతుంది. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.